So system of circles. So 16 points మనం already discuss చేసాం. This is about 17th point. ఇంకొక 3 points చెప్తాను related to the synopsis of circles. సో మనకి ఒక సర్కిల్ ఒక లైన్ ఇస్తే ఆ సర్కిల్ ఆ లైన్ ఇంటర్సెక్ట్ అవుతూ 2 పాయింట్స్ ఫామ్ అవుతాయి. ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే విధంగా దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్ సర్కిల్స్. ఓకే, ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే విధంగా ఈ రకంగా మనం కనుక ట్రై చేస్తే స్కెచ్ చేస్తూ చాలా సర్కిల్స్ డ్రా చేయొచ్చు. ఆ ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఒక జనరల్ ఫార్మెట్ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఎస్ అనేది గివెన్ సర్కిల్, ల్యాండా అనేది గివెన్ లైన్. ఓకే, సో ఎస్ ప్లస్ ఫర్ ల్యాండా బిలాంగ్స్ టు ఆర్. ల్యాండా ప్లస్లో మనం రియల్ నెంబర్ తీసుకోవచ్చు. ఇన్ఫైనైట్ రియల్ నెంబర్స్ పాజిబుల్ కాబట్టి ఇన్ఫైనైట్ సర్కిల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒకే ఒక పర్టికులర్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎడిషనల్ కండిషన్ ఏదైనా ప్రాబ్లంలో ఇచ్చి ఉండాలి. అది యూజ్ చేసి ఒక పర్టికులర్ సర్కిల్ కనుక్కోవచ్చు. ఎడిషనల్ కండిషన్ ఏమీ లేకపోతే ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ డిపెండింగ్ అపాన్ ల్యాండా. సో వన్ సర్కిల్ వన్ లైన్ కాకుండా 2 పాయింట్స్ ఏబి ఇస్తే, ఈ 2 పాయింట్స్ ఏబి ఉన్నాయి మన దగ్గర. ఈ 2 పాయింట్స్ ఏబి నుంచి పాస్ అయ్యే విధంగా అగైన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ డ్రాయింగ్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ అండ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ దోస్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఇస్ అగైన్ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ దిస్ టైం ఎస్ ఏమవుతుంది అంటే సర్కిల్ విత్ ఏబి యాజ్ డయామీటర్, సర్కిల్ విత్ ఏబి యాజ్ డయామీటర్ అండ్ ఎల్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి. 2 పాయింట్స్ ఉంటే లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు, 2 పాయింట్స్ ఉంటే సర్కిల్ విత్ డయామీటర్ కనుక్కోవచ్చు ఎస్ ప్లస్ ల్యాండా. అలా కాకుండా 1 లైన్ అండ్ 1 పాయింట్ ఉన్నాయి అనుకో, 1 లైన్ అండ్ 1 పాయింట్, అప్పుడు కూడా ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0నే. ఇక్కడ ఎస్ అనేది పాయింట్ సర్కిల్ విత్ పి యాజ్ సెంటర్, ఎల్ అనేది ఆల్రెడీ గివెన్ లైన్. ఓకే, అలా కాకుండా 2 సర్కిల్స్ S1 S2 మన దగ్గర ఉంటే, 2 సర్కిల్స్ మన దగ్గర ఉంటే ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకో, ఈ 2 సర్కిల్స్ ఒక ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే విధంగా మళ్ళీ చాలా సర్కిల్స్ డ్రా చేయొచ్చు. ఈ 2 సర్కిల్స్ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే విధంగా ఇలా చాలా సర్కిల్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఆ ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఒక జనరల్ ఫార్మేట్ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఇందులో ఎస్ అంటే ఏదో ఒక సర్కిల్ ఈక్వేషన్, ఐదర్ S1 ఆర్ S2. ఎల్ అంటే ఈ కామన్ లైన్ అనమాట. ఈ కామన్ లైన్ కనుక్కునేటువంటి ట్రిక్ S1 మైనస్ S2. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ యొక్క జనరల్ ఫార్మేట్ ఏంటంటే ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. యూజువల్గా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 కండిషన్స్ కావాలి. ఆ సర్కిల్ గురించి ఏదో విధంగా ఒక 3 డిఫరెంట్ కండిషన్స్ మనకు తెలిస్తే మనం ఈజీగా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ 2 కండిషన్సే మనకు తెలుసు అనుకో, ఆ 2 కండిషన్స్ని యూజ్ చేసి ఇన్ఫైనైట్ సర్కిల్స్ని స్కెచ్ చేయొచ్చు. 3 కండిషన్స్ తెలిస్తే ఓన్లీ 1 సర్కిల్, 3 కండిషన్స్ తెలిస్తే ఇన్ఫైనైట్ సర్కిల్స్, 2 కండిషన్స్ తెలిస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 కండిషన్సే మనకు తెలిస్తే ఆ సర్కిల్ గురించి ఏదో ఒక 2 ఇన్ఫర్మేషన్, 2 కండిషన్స్ మన దగ్గర ఉంటే ఇన్ఫైనైట్ సర్కిల్స్ పాసిబుల్ అవుతాయి. ఆ ఇన్ఫైనైట్ సర్కిల్స్ కూడా ఏ ఫార్మెట్లో ఉంటాయి అని చెప్పేది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. మనకి 2 కండిషన్సే ఇచ్చారు, 1 సర్కిల్ 1 లైన్. 2 కండిషన్సే ఇచ్చారు, 2 పాయింట్స్, 2 కండిషన్సే ఉన్నాయి, 1 లైన్ అండ్ 1 పాయింట్, 2 కండిషన్సే ఉన్నాయి, 2 సర్కిల్స్. అదే మనం ఇనీషియల్గా నేర్చుకున్నాం 3 కండిషన్స్ తెలిస్తే. 3 కండిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాం, లేదా GFC ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాం. 3 కండిషన్స్ తెలిస్తే దర్ ఎగ్జిస్ట్ ఓన్లీ 1 సర్కిల్, ఈజీలీ వీ విల్ ఫైండ్. అదే 2 కండిషన్స్, 2 రిస్ట్రిక్షన్స్ సర్కిల్ గురించి మనకు తెలిస్తే దర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్ సర్కిల్స్ and the general form is S plus lambda L is equals to 0 as I mentioned in the book. Radical axis. Radical axis usually for 2 circles. Radical axis ante entante locus of points from which length of tangents to the circles S1 S2 are equal. Length of tangent ela find out cheyalani already cheptunnam. So the formula for length of tangent is root S11. ఓకే, అంటే ఆ పాయింట్ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసేసి ఆ వాల్యూకి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే దట్ ఈస్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. సో ఈ రాడికల్ యాక్సిస్ మీద ఏ పాయింట్ అయినా తీసుకోండి, రాడికల్ యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకునైనా సరే ఫస్ట్ సర్కిల్కి రూట్ S11, సెకండ్ సర్కిల్కి రూట్ S11 ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి, దెన్ దట్ రిప్రజెంట్స్ రాడికల్ యాక్సిస్. ఓకే, రూట్ S11, S1, S2 కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే యూ జస్ట్ టేక్ ద సర్కిల్స్ యాజ్ S డాష్. ఆ సర్కిల్స్ని S అనుకుంటే then radical axis ఆ locus ని find out చేస్తే it becomes a line and that equation of line is S minus S dash is equals to 0 where that S and S dash must be in general form.
జనరల్ ఫామ్లో ఉంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఒక లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై జనరేట్ అవుతుంది. దట్ లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ది రాడికల్ యాక్సిస్. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఏ పాయింట్ తీసుకున్న రాడికల్ యాక్సిస్ మీద ఫస్ట్ సర్కిల్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కనుక్కోవచ్చు, సెకండ్ సర్కిల్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కనుక్కోవచ్చు, ఆ రెండు ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు 2 సర్కిల్స్ మన దగ్గర ఉన్నప్పుడు వాటి రాడికల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద టెక్నిక్, s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. జామెట్రికల్గా అబ్జర్వ్ చేస్తే 2 టచింగ్ సర్కిల్స్ ఉంటే ఆ 2 టచింగ్ సర్కిల్స్కి కామన్ ట్యాంజెంట్ ఏదైతే ఉంటుందో అదే రాడికల్ యాక్సిస్. అదే 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఉంటే కామన్ కార్డ్ ఏదైతే ఉంటుందో అదే రాడికల్ యాక్సిస్. అదే 2 డిఫరెంట్ సర్కిల్స్ ఉంటే ఆ 2 డిఫరెంట్ సర్కిల్స్ So after this radical axis, next idea is radical center. For suppose if we have 3 different circles S, S dash, S double dash, as we discussed at radical axis, equation of radical axis is S minus S dash is equals to 0. For the first 2 circles, this is radical axis. Next 2 circles, this is radical axis. And for the other pair of 2 circles, this is radical axis. If these 3 radical axes meet at a point, that point is mentioned as radical center. So radical center is the point of intersection of 3 radical axes. Okay. So as per the definition of radical axis, from any point on the radical axis, length of tangents to the given circles are same. Okay. For suppose as we said, see if we have 2 circles and this is the radical axis, you just take a point here and draw tangent from this point to the circle, and this length and this length are equal. So in the same way, from this point, length of tangents to first circle, length of tangent to second circle, length of tangent to third circle are equal. Now, with this point as center and that length of tangent as radius, if we sketch a circle, okay, ఇంకో సర్కిల్ మనం డ్రా చేస్తే ఆ డ్రా చేసిన సర్కిల్ అనేది ఈ 3 సర్కిల్స్కి కూడా ఆర్థోగోనల్గా ఉంటుంది. మేబీ సర్కిల్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ అనదర్ సర్కిల్. ఈ సర్కిల్ అనేది ఇచ్చిన 3 సర్కిల్స్కి ఆర్థోగోనల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఆర్థోగోనల్ సర్కిల్స్ గురించి 16th పాయింట్లో డిస్కస్ చేసాం. సో అది ఒకసారి రివైజ్ చేస్తే ఆర్థోగోనల్ సర్కిల్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ సర్కిల్స్ ఇస్ 90 degrees. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో ఐడియా ఏం చెప్పుకోవచ్చు అంటే డి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఉందండి, ఏబిసి అనేది ట్రయాంగిల్. ఇప్పుడు ఏబి అనేది డయామీటర్గా మనం ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు, బీసీ డయామీటర్గా ఇంకో సర్కిల్ డ్రా చేయొచ్చు, సిఏ డయామీటర్గా ఇంకో సర్కిల్ డ్రా చేయొచ్చు. 3 సర్కిల్స్ పాసిబుల్ అవుతుంది. ఏంటి ఆ 3 సర్కిల్స్ యొక్క డయామీటర్స్? ఏబి, బీసీ, సిఏ. Then the radical axis of those 3 circles is radical center is orthocenter of the triangle. Radical center is equals to orthocenter. Okay, so ఇప్పుడు if the 3 circles are formed as AB, BC, CA with diameters, AB diameter గా 1 circle, BC diameter గా second circle, CA diameter గా third circle. So 3 circles పాసిబుల్ అవుతాయి. సో వాటికి రాడికల్ యాక్సిస్ సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ రాడికల్ సెంటర్. Last point is coaxial system. Okay, coaxial, already we know about system of circles. Now coaxial system of circles. Coaxial, co in the sense same, axial, same axis, same radical axis. So system of circles having same radical axis are known as coaxial system of circles. So if you have a line, ఇదే లైన్ రాడికల్ యాక్సిస్ కింద ట్రీట్ చేస్తుంది. ఈ లైన్ రాడికల్ యాక్సిస్ అయ్యే విధంగా దేర్ ఎగ్జిస్ట్ మెనీ సర్కిల్స్. కొన్ని టచింగ్ ఉండొచ్చు, కొన్ని ఇంటర్సెక్టింగ్ ఉండొచ్చు, డిఫరెంట్ సర్కిల్స్ ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ వన్ లైన్ and if you fix that line as radical axis, there exist many lines, there many circles. All those circles are known as coaxial system of circles. And the general format is S plus lambda L is equals to 0, where L is the radical axis, S is any one circle of that system. ఇంకో సర్కిల్ ఏదైనా తెలుసుంటే అది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ సిస్టంలో ఇన్ఫైనైట్ సర్కిల్స్ ఉన్నాయి కదా, పాయింట్ సర్కిల్స్ కూడా ఉంటాయి. అంటే రేడియస్ 0 అయ్యేటువంటి సర్కిల్స్ కూడా ఇన్ఫైనైట్ సర్కిల్స్లో ఉండొచ్చు. అండ్ సెంటర్స్ ఆఫ్ దోస్ circles, point circles are known as limiting points. Okay, limiting points of coaxial system means
centers of point circles of that coaxial system. Okay, right. Our same radical axis ganaka y-axis aithe, then that coaxial system is mentioned as simplest coaxial system, and whose general form is x square plus y square plus 2 lambda x plus c is equals to 0. Okay, in most of the cases radical axis related గా మెయిన్స్ నుంచి క్వశ్చన్ రావడం అనేది వెరీ రేర్, మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ. బట్ జస్ట్ 2-3 పాయింట్స్ కాబట్టి తెలుసుకుంటే వాటిని మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే యూజ్ చేయొచ్చు. జనరల్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ, స్టేట్ బోర్డ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో కానీ యూజ్ చేయొచ్చు. ఓకే.